పెట్టి వాళ్ళతో సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయించి లేదా ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాటి ద్వారా ప్రతి మీటింగ్ది కూడా విజువల్స్ అవన్నీ వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తూ ఆ థంబ్నెయిల్స్ ఆ టైటిల్స్ అవన్నీ ఇస్తూ అదొక సర్క్యులేటింగ్ ఒక బూమ్ తెప్పించారు. ఇప్పుడు మీకు లేకపోతే అన్నామలైకి వాళ్ళ పిఎంకే వచ్చి జాయిన్ అయ్యింది. ఏఐఏడిఎంకే ప్లేస్ని ఆక్యుపైంది. ఇక్కడ ఒక సైద్ధాంతిక పాలసీ ఉంటుంది. బీజేపీ సుదీర్ఘకాలం పాటు నష్టపోయింది ఏంటంటే తమిళనాడులో ఏఐఏడిఎంకే తమ శత్రువు అని భావించలా, డిఎంకే తన శత్రువు అని భావించింది. ఎందుకంటే డిఎంకే అనేటువంటిది పూర్తి దాన్ని ఏమంటారు మన ద్రవిడ పార్టీ కింద యాంటీ హిందుత్వ సెంటిమెంట్తో ఉంటుంది. కాబట్టి దాన్నే తమ శత్రువుగా భావిస్తూ వచ్చింది. అన్నా డిఎంకే అంటే కాస్త పాజిటివ్ దృక్పథంతో ఉంది. ఒకవేళ అన్నా డిఎంకే తమతో కలవకపోయినా ఒక స్పేస్ అంటే ఇక్కడ ఇద్దరు ఫైటర్స్ ఉన్నారు, ఏఐడిఎంకే డిఎంకే. వీళ్ళల్లో మనం ఎవరిని కొడితే ఆ ప్లేస్ వెళ్ళగలం అన్నటువంటి దగ్గర డిఎంకేని కొడితే వెళ్ళగలం అనుకుంది. కానీ అన్నామలై వచ్చి చెప్పింది ఏంటంటే, అరే పెచ్చోళ్ళలారా, డిఎంకే ఓట్ బ్యాంక్ వాళ్ళకి వాళ్ళ మనకి షిఫ్ట్ అవ్వదు, మనం వాడిని మార్చేయలేము, ముందు ఏఐడిఎంకేని కొట్టాలి, మనం మిత్రపక్షం అని దాన్ని ఎత్తిన పెట్టుకుంటే మనం ఎట్లా ఎదుగుతాం అని అధినాయకత్వానికి చెప్పి ముందు ఏఐడిఎంకేని కొట్టడం బిగిన్ చేశాడు. దాంతో పొత్తుని వివేదించాడు. ఫుల్ ప్లెడ్జ్డ్ గా భారతీయ జనతా